అలా కాళ్ళు పెడతారా మన బాబు చిన్న ఇది పుందుకూరుపేట నుంచి గోపలపురం వెళ్ళే రోడ్డు అండి. నా చిన్నప్పుడు ఎప్పుడో పోసారు కొద్ది మెట్ల రోడ్డు. అప్పటి నుంచి పెద్ద పెద్ద గోతులు పెద్ద పెద్ద ఇది ఉండి ఎంతో మంది ఇబ్బంది పడిపోయేవారు. కానీ ఎవ్వరు కూడా వచ్చిన ఈ రోడ్డు చేయలేకపోయారు. మేము కూడా సర్పంచ్ ఉందుకూరుపేట సర్పంచ్ చేసేటప్పుడు కూడా పెడదామని వెళ్తే ఆ కంప్యూటర్ తీసుకుండేది కాదు. చాలా ఇబ్బంది పడి చాలా సార్లు ఇస్టిమేట్లు వేయించాము. ఇస్టిమేట్లు వేసినా ఫెయిల్యూర్ అయినాయి. కానీ ఎప్పుడు కూడా ఈ రోడ్డుకి అవ్వలేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఇబ్బంది పడే టయ్యండి పాపం మన ఈ బావురా అన్నయ్య గారు గోకర్ణ కంపాల శ్రీనివాసరావు గారికి వెళ్ళి ఇలాగా పలానా రూటు మీరు వేస్తే పుణ్యం కట్టుకున్నట్టు ఉంటుందండి. ఎన్నో వచ్చినాయి కానీ ఎవరు చేయలేదు. కొంత మీరు ముందుకి ఇచ్చి కొంత ఎలా చేయండి అని అంటే పాపం మరి అడిగితే వెళ్ళి ఇచ్చారు. డబ్బులు ఒక 50,000 రూపాయలు ఎంతో ఇచ్చారు. ఇస్తే ఆ రోడ్డు పాపం ఆరు వల్ల ఈ అలా అవుతుందో వలన అతని వల్ల కానండి చాలా మంది చేద్దాం అనుకున్నారు. ఎవరు కూడా ముందుకు రాలేపోరు. మీరు పాపం ఒక దేవుళ్లాగా ఎక్కడ ఏం చేశారో కానీ తెలియదు. కానీ ఏరి వచ్చి ఒక యాక్సిడెంట్ వాళ్ళనే కాదు వాళ్ళనే కాదు వీళ్ళనే కాదు ఇలా జరిగిందని అంటే బాబు పట్టుకెళ్ళండి నేను ఉన్నానని వెనకాల పాపం ఒక దేవుళ్లాగా ప్రతి పనికి కూడా ముందుకి వచ్చి భలే సాయం పడుతున్నాడు. అలాంటి మనిషిని చూసి చాలా గౌరవించాలండి. ఎక్కడ కూడా లేడు ఈ ఏరియాలో. మహానుబాబు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకొచ్చాడో మాకు తెలియదు. కానీ ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నాడు. ఆపదని అంటే వెనక ముందు చూడకుండా డబ్బులు ఎత్తులో ఇంక వెనక ముందు చూస్తలేదు. అలాంటి మహానుబాబుకి 2 చేతులెట్టి నమస్కారం పెట్టాలండి. 10,000 బతకాలండి బాబు. అలాంటి బాబు ఎక్కడ చూడలేదు నేను ఇప్పుడు దాకా. ఇతన్నే చూస్తున్నా టీవీల్లో గట్ట చూసేవాళ్ళం. కానీ ఇలాంటి వ్యక్తిని ఎత్తుగా చూస్తాం అన్నదే ఇలాంటి దేవుడు ఉంటాడా మనుషుల్లో కూడా అనిపించేలాగా మహానుబాబు ప్రతి పనికి ముందు వస్తున్నాడండి. అడుగుతూ పాపం మహానుబాబు దేవుళ్ళలాగా ఎత్తున్నాడు. దేవుడు అన్న వరం ఎత్తే లేట్ అవుద్దేమో. కానీ కంపాల శ్రీనివాసరావు గారు అయితే వరం ఎత్తాక లేట్ అవుతలేదు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచో. కానీ నాకు పాపం రాజకీయం అన్నా కాదండి. అతను ఎవరు వచ్చినా ఆదరిస్తున్నాడు. వాళ్ళనే కాదు వీళ్ళనే కాదు చాలా మంచి వ్యక్తిగతమైన మడిచి అలాంటి మహానుబాబుకి చేతులెట్టి నమస్కారం పెడుతున్నాను. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు తెలిసిందే. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గోపాలపురం నుంచి ఎక్కడికి వెళ్తే అది ప్రాబ్లం ఉంది. అది ఇందుకూరుపేట నుంచి గోపాలపురం వెళ్ళే దారి చాలా ప్రమాదకరంగా ఉంది. అంటే ఆటోలు కానీ బస్సులు ఏమీ వెళ్ళలేవు. ఈవెన్ స్కూటర్ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎప్పటి నుంచో గత 8 నెలల నుంచి బాబురావు నన్ను నా వెంబడి పడుతున్నాడు. సార్ ఏదైనా చేసి పెట్టండి, కొంచెం కసరు రాళ్ళు వేసి మొత్తం చేసుకుని దానికి ఒక 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. నేను ఈ పనులన్నింటి మీద నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అది వేస్తే చాలా మంది రైతులకి ట్రాక్టర్లు వెళ్ళేదానికి ఆటోలు వాడికి అందరికి కూడా చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పాడు. ఆ కార్యక్రమానికి నాలుగు శ్రీకారం చుట్టడం జరిగింది. సో దానికోసం చెప్పని వారి ఊరి నుంచి చింతలబాబి గారి ఆధ్వర్యంలో మిగతా గ్రామ ప్రజలు కూడా వచ్చారు. ఎక్కడున్నారు ఇంకా ఈ గ్రామ ప్రజలందరూ వచ్చారు. సో వారి కోసం చెప్పి 50,000 రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఇంకా తగులు మిగిలిన పడితే నేను చూసుకుంటా అని చెప్పాను. ఇది ఎంతో మంది రైతులకి ఆటో వాళ్ళకి ప్రయాణానికి ఎంతో సౌలభ్యం కలుగుతుందని చెప్పి ఇది మేము చేస్తున్న మొట్టమొదటి రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమంలో మేము రామసేన తరపు నుంచి మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం. దీన్ని మన దొరగారి చేతుల మీదుగా వర్షాల ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను హ్యాండ్ ఓవర్ చేయండి. జై